కోట్ల రూపాయల రాబరీ కేసులే కాదు, రూపాయి విలువ చేసే పెన్సిల్ షార్ప్నర్ కేసులు సాల్వ్ చేసి విద్యార్థుల్లో పోలీస్ సిస్టంపై అమితమైన గౌరవం పెంపొందించిన సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఆ సంఘటన ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో హార్దోయ్ జిల్లాలో కొన్ని స్కూల్స్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి, తీర్చడానికి పోలీస్ వ్యవస్థ గురించి బాల్యం నుండే అవగాహన పెంచడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి స్కూల్లో పింక్ బాక్సులను ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ ఏవైనా సమస్యలు ఉంటే చీటీలో రాసి ఆ చీటీలు పింక్ బాక్స్ లో వేయాలి. నెల తర్వాత పోలీస్ సిబ్బంది ఆ బాక్స్ ను ఓపెన్ చేసి సమస్యలను పరీక్షిస్తారు. ఈ నవంబర్ నెల పింక్ బాక్స్ ఓపెన్ చేస్తే 12 చీటీలు ఉన్నాయి. అందులో ఒక చీటీలో ప్రైమరీ విద్యార్థి తమ పెన్సిల్ షార్ప్నర్ ను ఎవరో కొట్టేశారు, మా పేరెంట్స్ మమ్మల్ని కొడతారు, ప్లీజ్ వెతికి పెట్టండి సార్ అని రాశారు. అది చూసి నవ్వుకున్న పోలీస్ సిబ్బంది తేలికగా తీసుకోకుండా స్కూల్కు వెళ్లి సదరు ఆ విద్యార్థి కంప్లైంట్ ప్రకారం శోధించి మొత్తానికి పెన్సిల్ షార్ప్నర్స్ చోరీని పట్టేసుకున్నారు. కానీ అందరి ముందు ఎవ్వరినీ హర్ట్ చెయ్యకుండా సీక్రెట్ గా చేశారు ఈ తతంగమంతా. వెంటనే ఆ పిల్లల్ని పిలిచి వారి పెన్సిల్ షార్ప్నర్స్ ను అందచేశారు. దీనికి ఆ పిల్లవాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక హగ్గు కూడా ఇచ్చారట. అంతేకాదు, స్కూల్ బస్సులో గొడవలు, మ్యాథమెటిక్స్ హోంవర్క్ చెయ్యనందుకు మ్యాథ్స్ టీచర్ అరిచారని, ఇలా రకరకాల కేసులు ఉన్నాయి ఆ చీటీలలో. అన్నింటినీ సామరస్యంగా టీచర్స్ తో మాట్లాడి పరిష్కరించారంట పోలీస్ సిబ్బంది. ఇప్పుడు ఈ సమాచారాన్ని ఎక్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు పోస్ట్ చేశారు. ఇది చాలా అద్భుత ప్రయోగం అని చెప్పొచ్చు. మనం దేన్నైనా కోల్పోయినా, నష్టపోయినా న్యాయబద్ధంగా పొందొచ్చు అన్న నమ్మకం లేత వయస్సులోనే కల్పించడం, తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి అన్న భయాన్ని కల్పించడం, పోలీస్ సిస్టంపై గౌరవం, నమ్మకం, ఆసక్తి కల్పించడం, ఈ 3 అంశాలు చిన్న వయసు నుండే బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగడానికి దోహదపడతాయి. హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.